మీ ఫ్యామిలీస్‌లో చాలామందికి అధిక బీపీ అంటే బీపీ ఎక్కువ ఉండడం, అధిక బ్లడ్ ప్రెషర్ అంటాం, హైపర్ టెన్షన్ అంటాం టెక్నికల్ టర్మ్స్‌లో. ఈ బీపీ ఎక్కువగా ఉండడం వల్ల బీపీ మందులు వాడటం మీరు చాలా వరకు చూసుంటారు. సో, ఎవరికన్నా సరే నాకొచ్చిన పేషెంట్‌లో మొదట బీపీ ఎక్కువగా ఉందండి, బీపీ టాబ్లెట్ పెట్టాలనో, లేకపోతే ఆల్రెడీ బీపీ టాబ్లెట్ వాడుతున్నారు, బీపీ కంట్రోల్‌లో లేదు అని చెప్పినప్పుడు మొదట వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సో, ఈ ప్రశ్న చాలా చాలా కామన్‌గా అందరూ అడుగుతూ ఉంటారు. సో, ఇది ఆన్సర్ చేయడం అనేది, దీన్ని ఆన్సర్ తెలుసుకోవటం అనేది పేషెంట్‌గా అందరి హక్కు, దీనిలో అనుమానం లేదు బేసికల్లీ. సో, ఇది చెప్పే ముందు ఒక విషయం మీకు చెప్పాలి. ఏంటంటే, మీరు బీపీ మందే కాదు, ఏ మందే చూసినా సరే, మీరు మందు కొన్నప్పుడు దానిపైన పెద్ద అక్షరాలతో ఒక పేరు రాసి ఉంటుంది. దాని కింద చిన్న అక్షరాలతో ఇంకొక పేరు రాసి ఉంటుంది. దాని పక్కన దాని మోతాదు, దాని ఎంత మందు దాంట్లో ఉన్నదో అది రాసి ఉంటుంది. ఈ పెద్ద అక్షరాలతో ఉన్నది అదే ఇప్పుడు ఒక కంపెనీ పేరు అనమాట. చిన్న అక్షరాలతో ఉన్నది మందు. ఆ మందు ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో, ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉన్నాయో, ఆ మోతాదు ఎంత ఉందో కింద రాస్తారు. ఈ మందుని రకరకాల కంపెనీలు రకరకాల పేర్లతో ప్రమోట్ చేసుకుంటాయి. వాళ్ళు ప్రమోట్ చేసే పేరు పెద్ద అక్షరాలతో రాస్తారు. వాళ్ళు దానికి రంగురంగులుగా రకరకాలుగా రాస్తారు. బట్ మీరు చూడాల్సింది ఆ పెద్ద అక్షరాల కింద ఉన్నటువంటి చిన్న చిన్న ప్రింట్లో, చిన్న లిపితో ఉన్నటువంటి మందు, అది మందు పేరు, ఆ మందు ఎంత ఉన్నది, మోతాదు ఎంత ఉన్నది అని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎప్పుడు మీరు ట్యాబ్లెట్ ఏ మందు కొన్నా సరే, ఇది మీరు కరెక్ట్గా చెక్ చేసుకొనకపోతే ఒక్కొక్కసారి అంటే ఆల్మోస్ట్ లైక్ 100లో ఒక 25-30 ప్రిస్క్రిప్షన్స్ మందుల షాప్లో ఇచ్చేటటువంటి ఫార్మసిస్ట్ సరిగ్గా చూసుకోక అది తప్పు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది పేషెంట్గా మందులు కొనుక్కునే వాళ్ళకి అది మీ బాధ్యత. మీరు యూ కెనాట్ బ్లేమ్, ఎవరిని బ్లేమ్ చేసి, ఎందుకంటే మనం చూసుకోలేదు ఫస్ట్. కోర్స్ ఆ తర్వాత మీరు రకరకాల చెప్పచ్చు. బట్ మందు కొనుక్కునేటప్పుడు కరెక్ట్ ఇచ్చాడో చూసుకుని కొనుక్కోవడం అనేది మన బాధ్యత. అది అయిన తర్వాత మీరు ఏమైనా మాట్లాడవచ్చు. ఇకపోతే ఇది వన్స్ దిస్ సెడ్, ఈ ప్రాబ్లం మనం మాట్లాడిన తర్వాత, ఇకపోతే బీపీకి రకరకాల మందులు ఏవైతే ఉన్నాయి, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి అనేది గురించి మాట్లాడదాం. బీపీకి బేసికలీ కామన్గా వాడే మందులు 5. సో, ఆ రోజు అంత కామన్గా వాడడం, బట్ స్టిల్ వాడుతూనే ఉంటాం. సో, ఈ 5 మందుల్లో నేను మందుల పేర్లు చెప్తాను, పైన ఉన్నటువంటి కంపెనీ పేరు చెప్పాను. అందువల్ల కంపెనీ పేర్లు రకరకాలుగా ఉంటాయి, మారుతూ ఉంటాయి. సో, కింద ఉండేటటువంటి మందు క్లాసెస్ ఏమిటంటే, ఒకటి ఆమ్లోడెపిన్ లేదా నిఫిడెపిన్. ఈ రెండు ఒక ఫ్యామిలీకి చెందినటువంటి మందులు. నిఫిడెపిన్ అనేది పాత తరం మందు, ఆమ్లోడెపిన్ ఒక రకం పాత తరం మందే. ఈ మధ్య లాస్ట్ 10-15 ఏళ్లలో దాని తర్వాత కొత్త చాలా వచ్చాయి. ఈ డెపిన్ అనేటటువంటి చివరి పేరులో డెపిన్ అని వస్తుంది, ఇంటి పేరు అనమాట, అలా అనుకోండి పోనీ. సో, ఇవి మందులు కామన్గా చాలా కామన్గా వాడతారు. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో అయితే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ట్యాబ్లెట్లో కూడా ఈ ఆమ్లోడెపిన్ ఉంది. ఎందువల్లంటే అది బాగా పనిచేస్తుంది, దీనిలో అనుమానం లేదు బేసికలీ. సో, రిలేటివ్లీ ఎఫోర్డబుల్, అంత కాస్ట్లీ మందు కాదు అది. సో, గవర్నమెంట్ ఇచ్చే మందుల్లో కూడా ఉంటుంది ఆమ్లోడెపిన్ అనే దాని గురించి. డెపిన్స్ బేసికల్ గురించి మాట్లాడదాం. ఆమ్లోడెపిన్ కామనెస్ట్. నిఫిడెపిన్ కూడా కొన్ని చోట్ల వాడుతున్నారు, బట్ ఆమ్లోడెపిన్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇస్తున్నారు కాబట్టి అది కామన్గా ఫేమస్గా ఉన్నది. ఆమ్లోడెపిన్ చాలా మంచి మందు. కామన్గా 2.5, కామన్గా 5 మిల్లీగ్రామ్స్. 5 మిల్లీగ్రామ్స్ మోతాదులో రోజుకు ఒక్కసారి తీసుకోవడానికి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ ట్యాబ్లెట్తో ప్రాబ్లం ఏంటంటే, కాళ్ళ వాపులు వచ్చే గుణం ఉన్నది అది. సో, 100 మంది ఈ ఆమ్లోడెపిన్ ట్యాబ్లెట్ తీసుకున్నట్లయితే 5 కంటే ఎక్కువ, యూజువలీ 5 మిల్లీగ్రామ్స్ వాడిన వాళ్ళల్లో 30% మంది కాళ్ళవాపులు వస్తాయి. 5 కంటే ఎక్కువ అంటే 10 మిల్లీగ్రామ్స్ వాడినట్లయితే ఈ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. 2.5 మిల్లీగ్రాముల డోస్ వాడినట్లయితే ఇది అరుదు. సో, 5 మిల్లీగ్రాముల మోతాదు ఆమ్లోడెపిన్ వాడితే 30% మందికి మోకాళ్ళ కింద, అంటే బేసిక్లీ యాంకిల్స్ రీజియన్లో అక్కడ కాళ్ళ వాపులు వచ్చే అవకాశం ఉన్నది. కానీ దీనికి కాళ్ళవాపులు వస్తున్నాయని ట్యాబ్లెట్ ఆపేయాల్సిన అవసరం లేదు. మరీ కాళ్ళవాపులు ఎక్కువైపోయి నడవడం కష్టం, చెప్పులు వేసుకోవడం, షూస్ వేసుకోవడం కష్టం అనుకున్నప్పుడు మాత్రమే ఈ ట్యాబ్లెట్ తగ్గించడం కానీ ఆపడం కానీ ఉంది, లేదా వేరే బెటర్ బ్రాండ్కి మార్చాల్సిన అవసరం ఉంది. ఎందువల్ల ఆమ్లోడెపిన్ ఈజ్ చీప్ డ్రగ్, అంటే చాలా బాగా పనిచేసేటువంటి మందు. దాని ఎఫికసీ ఏదైతే ఉందో, దాని పనితనం ఏదైతే ఉందో, ఆల్మోస్ట్ లైక్ మనకి 50-60 ఏళ్ళ నుంచి తెలిసిన మందు. అది బాగా పనిచేస్తుంది. దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఒక మైనర్ సైడ్ ఎఫెక్ట్ నిజం చెప్పాలంటే, ఇది ప్రాణాంతకం సీరియస్గా ఉన్నని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే కాళ్ళవాపు. సో, అది మీరు తెలుసుకోవాలి. నిఫిడెపిన్కి అయితే ఎక్కువ, ఆమ్లోడెపిన్కి అయితే తక్కువ. ఒకవేళ ఇలా వచ్చినట్లయితే దాని తర్వాత లేటర్ బ్రాండ్స్ ఏవైతే సిల్నీడెపిన్ అని ఉంటుంది,
అలాంటి ట్యాబ్లెట్ అలాంటి మందుకి ఆమ్లోడెపిన్ నుంచి మార్చుకున్నట్లయితే కనుక ఇది తగ్గుతుంది బేసికలీ. ఇంకోటి ఎఫ్నోడెపిన్. సో సిల్నిడెపిన్, ఎఫ్నోడెపిన్ ఈ 2 మందులు ఆమ్లోడెపిన్ నుంచి, అవి దాని కాంజనర్స్ ఇవి. సో దాని ఫ్యామిలీ నుంచి వచ్చినవి, ఇవి కొత్తవి. దీనికి మార్చినట్లయితే కనుక కాళ్ళవాపులు తగ్గుతాయి. సేమ్ మందు కంటిన్యూ చేసినట్టుగా ఉంటుంది. రెండవది ఏసీ ఇన్హిబిటర్స్ అని ఒకటి ఉన్నాయి, ఏఆర్బీస్ అని ఒకటి ఉంది. ఒక క్లాస్ ఆఫ్ మందులు ఉన్నాయి. ఇవి పాతకాలం రామెప్రిల్ అనేటటువంటి మందు, లిసినోప్రిల్ అనే మందు ఇచ్చేవాళ్ళు. రామెప్రిల్ కంటిన్యూ అవుతుంది. లిసినోప్రిల్ ఇండియాలో దొరకడం లేదు, బట్ అమెరికాలో కామన్గా ఇచ్చేటటువంటి టాబ్లెట్ ఏంటంటే లిసినోప్రిల్. సో ఈ రామెప్రిల్ కానీ లిసినోప్రిల్ కానీ వాడినట్లయితే ఇది 2 కూడా 2.5 మోతాదులో స్టార్ట్ అవుతుంది. 200 మిల్లీగ్రాములు 5 అన్కామన్, ఆ తర్వాత హైయర్ పవర్ ఇంకా ఎక్కువ ఇవ్వరు. కామన్గా 2.5 మిల్లీగ్రాములు, అకేషనల్గా 5 మిల్లీగ్రాములు మోతాదులో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ వాడినప్పుడు ఇది మైల్డ్గా యాక్ట్ చేసే ట్యాబ్లెట్, మైల్డ్గా బీపీ ఉన్న వాళ్ళకి వాడతారు. ఇది వాడటం వల్ల పొడి దగ్గు, గొంతు నొప్పి చాలా కామన్గా వస్తాయి. ట్యాబ్లెట్ వేసుకున్న వెంటనే రాకపోవచ్చు, ఆల్మోస్ట్ 2 నెలలు 3 నెలల తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంది. గొంతు నొప్పి, పొడి దగ్గు ఈ ట్యాబ్లెట్ వల్ల వచ్చే అవకాశం ఉన్నది. అలా వచ్చినట్లయితే నేను చెప్పినట్టుగా ఆ మందు మార్చి దానికి వేరే రకమైనటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. దాన్ని సర్టాన్స్ అనేటటువంటి, ఇంటి పేరు సర్టాన్, టెల్మిసర్టాన్, ఓల్మిసర్టాన్, లొసార్టాన్ ఇట్లాంటివి వస్తాయి. ఇవి దీనికంటే పవర్ఫుల్ మందులు, ఈ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉన్నటువంటి మందులు. కానీ బీపీ ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళకి 160, 170 అట్లాంటి ఉన్న వాళ్ళకి సర్టాన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తక్కువ బీపీ ఉంటే సర్టాన్స్ ఇవ్వరు, ఈ రామెప్రిల్, లిసినోప్రిల్ ఇవ్వడం జరుగుతుంది. సో టెల్మిసర్టాన్, ఓల్మిసర్టాన్కి జనరల్గా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ రేర్ కండిషన్స్లో ఈ 2 మందులు కూడా కొన్ని కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళకి కిడ్నీ ఫంక్షన్ దెబ్బతిని క్రియాటినిన్ పెరగడం, కిడ్నీ దెబ్బతిందంటే క్రియాటినిన్ పెరుగుతుంది బేసికలీ. ఈ సైడ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. సో రామెప్రిల్, లిసినోప్రిల్ లేదా టెల్మిసర్టాన్, ఓల్మిసర్టాన్ వాడేవాళ్ళు పీరియాడికల్గా 3 నెలలకు ఒకసారి సీరం క్రియాటినిన్ అనేటటువంటిది వాళ్ళు రెగ్యులర్గా పరీక్ష చేసుకుంటే కిడ్నీ బాగుందా లేదా అని చూస్తుంది. అంటే ఇప్పుడు బీపీ అవసరం అందరూ కూడా, బీపీ తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మందులు వాడొద్దని చెప్పట్లా, తెలుసుకోండి. ఇది మంచి మందు, కానీ 100 మంది వాడితే ఒక్కళ్ళిద్దరికి మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని పరీక్ష చేసుకోండి అని చెప్తాను తప్ప మందు వాడద్దని చెప్పట్లేదు. ఎందువల్లంటే ఇప్పుడు చెప్పిన మందులు అన్నీ కూడా ఎక్సలెంట్ బీపీ ట్యాబ్లెట్స్. దానివల్ల బీపీ చాలా ఏళ్ల తరబడి మంచి కంట్రోల్లో ఉంటుంది. ఇంకపోతే మూడోది బీటా బ్లాకర్స్. బీటా బ్లాకర్స్ అంటే ఇవి కూడా పాత తరం మందులు. ఎటెన్లాల్ అనేది, అది కూడా గవర్నమెంట్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా కామన్, ఎందుకంటే మైల్డ్ ట్యాబ్లెట్, దానివల్ల ఎక్కువ హానిగా జరగదు. ఒకవేళ అబ్యూజ్ చేసినా, అంటే అవసరం లేకుండా ఎక్కువ వాడుకున్నా, పెద్ద మోతాదు ఎక్కువ వేసుకున్నా పెద్ద డ్యామేజ్ జరగదు. కాబట్టి చాలా కామన్గా ఇస్తూ జరుగుతుంటారు. ఎటెన్లాల్ అనేటటువంటి కామన్ మందు, చీప్ అది. ఎటెన్ అనేటటువంటి కామన్గా ఇస్తుంటారు. 25, 50, 100 ఇలా జరుగుతూ ఉంటుంది. రెండవది మెటోప్రలాల్. ఈ 2 కామన్గా అందరికి, మెటెక్సెల్ అని కానీ లేకపోతే మెటోలారెక్స్, ఇవి రకరకాల బ్రాండ్స్ ఉన్నాయనుకోండి, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఎటెన్లాల్, మెటోప్రలాల్ ఈ మందులు గుండె హార్ట్ రేట్ను తగ్గించే మందులు. సో ఇవి ముఖ్యంగా వయసు తక్కువ ఉండి బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో చెప్పినట్టుగా ఇవి హార్ట్ రేట్ తగ్గిస్తాయి. ఒక్కొక్కసారి అధికంగా తగ్గించబడవచ్చు. సో హార్ట్ రేట్, పల్స్ రేట్, నాడి ఒకవేళ 50 నుండి 60 మధ్యలో ఉందనుకోండి, అప్పుడు ఈ ట్యాబ్లెట్ తగ్గించడం, ఆపేయడం చేయాలి బేసికలీ. కామన్గా ఇది కాంబినేషన్ విత్ అదర్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్లోడెపిన్తో కాంబినేషన్గా ఎటెన్లాల్ ఇవ్వడం చాలా కామన్. సో దీనివల్ల ఏమవుతుందంటే బీపీ తగ్గుతుంది. మనకి మీరు పల్స్ చూసినట్లయితే 50-45 వచ్చేస్తుంది. సడన్గా నాకేదో అయిపోయింది, పల్స్ రేట్ తగ్గిపోతుంది అని చెప్పేసి రెఫర్ చేయడం జరుగుతుంది. మిగతా డాక్టర్స్ తీరా చూస్తే ట్యాబ్లెట్ 100కి 90% ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు. ట్యాబ్లెట్ మార్చినట్లయితే కనుక అంతా నార్మల్ అయిపోతుంది. ఇది చాలా చాలా కామన్గా చూస్తాం మనం. సో బీపీ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా నాడి బాగా తక్కువగా ఉంది, 60 కంటే తక్కువగా ఉంది అన్నట్లయితే కనుక మీరు ఎటెన్లాల్ డైరెక్ట్గా కానీ, ఎటెన్లాల్ ఇన్ కాంబినేషన్ విత్ అదర్ మందులు కానీ వాడుతుందా లేదా చూసుకోండి. ఒకవేళ అలా ఉంటే ఆ ఎటెన్లాల్ కానీ, మెటోప్రలాల్ కానీ ట్యాబ్లెట్ తగ్గించడం కానీ, తీసేయడం కానీ జరిగితే ఈ హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. సీరియస్ ప్రాబ్లం కాదు. ఇవి కామన్గా 100కి 90 మంది వాడే మందులండి. రేర్గా కొన్ని మందులు పెట్టడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టుగా ఈ రామెప్రిల్, లిసినోప్రిల్, టెల్మిసర్టాన్, ఓల్మిసర్టాన్ పెడితే కిడ్నీ కొంచెం ప్రాబ్లం రావచ్చు. ఆల్రెడీ కిడ్నీ జబ్బు ఉంది అనుకోండి, అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అవి 2 అవాయిడ్ చేసి వాళ్ళల్లో
క్లోనిడిన్, మాక్సానిడిన్ ఇలాంటి ట్యాబ్లెట్లు కామన్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవి కొంచెం పవర్ తక్కువ ఉన్నటువంటి మందులు, కానీ ఇవి బ్రెయిన్ మీద యాక్ట్ చేస్తాయి. బ్రెయిన్ మీద యాక్ట్ చేయడం ద్వారా బీపీ తగ్గిస్తాయి. సేఫ్ ట్యాబ్లెట్లు. సో ఇది బ్రెయిన్ మీద యాక్ట్ చేస్తుంది కాబట్టి 100 మందికి 5 నుండి 6 మందికి కొంచెం డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఉన్నది. సో డిప్రెషన్ అంటే మెంటల్ డిప్రెషన్, ఒక కంటిన్యూస్గా వాళ్ళకి ఎప్పటికీ ఎనర్జీ తక్కువ ఉండటం, ఇంకా కొంతమందికి బాగా ఎక్కువగా ఉండటం, ఇంకా కొంతమందికి సూసైడల్ టెండెన్సీస్ ఉంటాం. ఇవన్నీ రేర్ సుమా, ఇవి నేను హైలైట్ చేయడం లేదు, బాగా రేర్ ఇవి. అంటే మేబీ ఇప్పుడు 100లో ఒక్కళ్ళకో అలాగ రావచ్చే అవకాశం ఉన్నది. కానీ బీపీ తగ్గిస్తాయి. బీపీ తగ్గించడం ద్వారా బీపీ యొక్క కాంప్లికేషన్స్, కిడ్నీ ప్రాబ్లం ఆల్రెడీ ఉంటుంది, బీపీ అధికంగా ఉంటే గుండె వీక్ అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి ఇవి సేఫ్ మందులు, జనరల్గా సేఫ్ మందులు. ఒక్కళ్ళిద్దరికి మాత్రం ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ మందులు వాడుతున్న వాళ్ళు మీకు ఇవి వస్తున్నాయా లేదా అని మానిటర్ చేయడం అవసరం. ఒకవేళ అది ఉన్నట్లయితే కనుక మీ డాక్టర్ చెప్తే అవును తగ్గించడమో మార్చడం జరుగుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్ కూడా మీరు దూరంగా ఉంటారు. ఇవి కామన్. ఇదే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెండో కేటగిరీ మందులు ఏం పడతారంటే ప్రజోసిన్ అనేటటువంటి మందు కామన్గా వాడటం జరుగుతుంది. ఎస్పెషల్లీ ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్న మగవాళ్ళకి కిడ్నీ ప్రాబ్లంతో జోడై ఉన్నట్లయితే కనుక ప్రజోసిన్ అనే ట్యాబ్లెట్ వాడతారు. ఇది చాలా మైల్డ్ సింపుల్ ట్యాబ్లెట్, దానివల్ల చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉన్న ట్యాబ్లెట్ ఏమన్నా ఉంటే ఇది ప్రజోసిన్. కానీ అది మైల్డ్ ట్యాబ్లెట్, అంత పవర్ఫుల్ కానీ ట్యాబ్లెట్. సో కొద్దిగా బీపీ ఉన్నట్లయితే కనుక ఇచ్చేటటువంటి ట్యాబ్లెట్ అది. ఇవండి కామన్గా ఆల్మోస్ట్ లైక్ 90% ప్రిస్క్రిప్షన్స్లో ఉండేటటువంటి బీపీ ట్యాబ్లెట్లు, వాటి సైడ్ ఎఫెక్ట్స్. ఇవి మీకు కనిపించినట్లయితే మాత్రమే మందులు తగ్గించడం మార్చడం చేసుకోవాలి తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అండి, బీపీ ట్యాబ్లెట్ వేసుకోకపోతే బీపీ వచ్చే కాంప్లికేషన్స్ మీకు లోన్ అవుతారు. అది మీకు చెప్పి తీరాలి. యాజ్ అ ఫైనల్ కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఈ వీడియోకి, బీపీ వల్ల 50% మందికి గుండె ఫెయిల్ అవ్వచ్చు, 44 నుండి 45% మందికి పెరాలిటిక్ అటాక్ రావచ్చు, 15 మందికి కిడ్నీ ప్రాబ్లం, 15% మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో బీపీ తగ్గితే ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా తగ్గుతాయి. సో బీపీ ట్రీట్మెంట్ అవసరం, అత్యవసరం. కానీ ఈ మందులు వాడినప్పుడు కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జస్ట్ మీరు జాగ్రత్తతో ఉండండి. ఒకవేళ కనిపిస్తే డాక్టర్కి చెప్పండి, మందులు మార్చడం కానీ తగ్గించడం కానీ జరుగుతుంది. థ్యాంక్ యూ.